హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి అలా చూస్తున్నారు? మీకే చెప్పింది హాయ్ నేను. మన చిన్న తిరుపతి ఎప్పటికప్పుడు చాలా మార్పులు జరుగుతూనే ఉంటున్నాయి. మీరు చూస్తే ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళడానికి ఇలా స్ట్రైట్గా వెళ్ళేవాళ్ళం ఎప్పుడు. కానీ ఇప్పుడు అక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది, అందుకనే దర్శనం రూట్ మార్చారు. ఈ పక్క నుంచి పెట్టారనమాట. ఇప్పుడు ఇంకా చాలా లైన్స్ ఎక్కువైపోయినాయి. గర్భగుడిలో మన స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారనమాట. అంటే ఎవరైనా దీపారాజన చేసుకోవడానికి అలా వీలుగా, కానీ కొబ్బరికాయలు కొట్టకూడదంట. ఇప్పుడు కార్తీక మాసం వస్తే మన స్వామివారి సన్నిధిలో ఎంత ప్లేస్ ఉన్నా సరే జనం అందరు ఇక్కడే దీపారాజన చేసుకోవాలని కొట్టుకు చేస్తారు నాకు తెలిసి. ఇంక ఈ షాపులన్నీ మీకు తెలిసినవే. స్వామివారి గోశాలలో ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి, జున్ను, ఇంకా పాలకోవా అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతుంటారనమాట. ఇవి అమ్మవారికి పెట్టిన చీరలను అమ్ముతారు, కానీ మరి అన్ని అమ్మవారియో కొన్ని బయటయో నాకు తెలియదు. కానీ పక్కనుండే షాపులు అన్నిట్లో మా వారు నా పక్కనే తిరిగారు, కానీ ఈ చీరల కొట్ట దగ్గర మాత్రం పక్కనుంటే ఒక్క చీర కొనమంటానేమో, నేను ఎక్కడుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు పాపం. మీలో ఎవరికైనా చిన్న తిరుపతిలో పెళ్లి జరిగి ఉంటే కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసిన వారికి ఆయుర ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆ స్వామివారు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుగాక. ఏదో సరదాగా అన్నాను, మీకు ఎవరికైనా నచ్చకపోతే సారీ. స్వామివారికి మన అందరం సమానమే. ఇంకోండి పక్కన గోశాల, ఇది కూడా ఇదివరకు ఇక్కడ ఉండేది కాదు, ప్లేస్ మార్చారు.